జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీలో పులి టెన్షన్ నెలకొంది. మహదేవ్పూర్ ఏజెన్సీలో పులి సంచరిస్తోంది. అన్నారం క్రాస్ బీరసాగర్ పోచమ్మ ఆలయం దగ్గర పులిని వాహనదారులు చూశారు. అటవీశాఖ అధికారులకు స్థానికులు వాహనదారులు సమాచారం ఇచ్చారు. పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో 4 కెమెరాలు ఏర్పాటు చేశారు. కాటారం మండలంలోనూ పులి కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీలో పులి టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం పులి సంచారంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పులి టెన్షన్ నెలకొంది. మహదేవ్పూర్ ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు స్థానికులు కావచ్చు, వాహనదారులంతా చూసి భయాందోళన చెందారు. అన్నారం క్రాసు బీరసాగర్ పోచమ్మ ఆలయం వద్ద పులిని చూసినట్టు వాహనదారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు వాహనదారులు కలిసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రను గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే పులి సంచరించినటువంటి ప్రాంతాలలో 4 కెమెరాలు ఏర్పాటు చేసి పులి జాడను తెలుసుకున్నటువంటి పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మహదేవ్పూర్ మండలంలో ఆడపులి సంచరిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాటారం మండలంలో మగపులి సంచరిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు 2 పులుల సంచారంతో ఏజెన్సీ గ్రామంలో ఒక భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆడ మగ పులుల సంచారంతో గత కొద్ది రోజులుగా భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ వాసుల్లో ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఎవరు వెళ్లాలన్నా కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దు, ఒక్కరుగా మాత్రం వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి. గుంపులుగా కావచ్చు, పశువు కాపర్లు కావచ్చు, వాళ్ళంతా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పులులకు హాని తలపెట్టాలని చూసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల క్రితం కాళేశ్వరం మహదేవ్పూర్ ప్రధాన రహదారిపై అన్నారం క్రాసు సమీపంలో ఆ పులిని చూసినట్టు తెలిసింది. వారం రోజుల నుండి కాటారం మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో ఆ పులులు సంచరిస్తున్నట్టు ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అటవీశాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి కాటారం మండల పరిధిలోని నస్తూరుపల్లి, వీరాపూరు, జదురావుపేట, గుండ్రాతుపల్లి, దామరకుంట, మహదేవ్పూర్ మండలం అన్నారం అటవీ ప్రాంతంలో పులి కోసం క్షుణ్ణంగా అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఏజెన్సీ ప్రాంతంలో 2 పులులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా చాలా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దు, ఎవరైనా పెద్ద పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి, వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఈ పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహదేవ్పూర్ మండలంలో పాదముద్రలు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.